రండి, నడుస్తూ మాట్లాడుకుందాం. తర్వాత కథ ఏంటో చెప్పండి. భయ్యా, ఈ విషయం మీకు ఎవరు చెప్పమన్నారు తెలుసా? అప్పుడప్పుడు మీకు కల్లో నీడ కనిపిస్తుందని మాకు చెప్పారు కదా, ఆ నీడే నాకు కనిపించి మీకు చెప్పమని చెప్పింది భయ్యా. ముందు వెళ్ళి ఆ అమ్మాయిని దక్కించుకోండి భయ్యా. తెలుసుకోవాలన్నది భయ్యా, ప్లీజ్ భయ్యా, చెప్పు భయ్యా, నా గతం ఏంటో చెప్పు భయ్యా. వా, నన్ను మరీ ఇబ్బంది పెట్టేస్తుంటారు భయ్యా. ఇంతకీ ఆ నీడ ఎవరంటే దాని గతం గురించి చెప్తాను, వినండి భయ్యా. అరే మామ, ఆ విశ్వనాథం గారి కూతురు రాని లేదు, అది వేరే కొలపడతో తిరుగుతున్నా మామ. అరే అదొక్క విషయం చాలరా మన లోదరబాబు గెలవడానికి. అరే వీడేంటి ఎక్కడ ఉన్నాడు? రే ఆగరా నా కొడక. హే ఆగరా, దొరికావా చచ్చావరా? ఏ ఇవాళ కొందరా ఈరోజు. తన తండ్రి తనతో లేకపోయినా విశ్వనాథం జీవితంలో ఏమైనా సాధించాడు అంటే తాను తన తండ్రికి కొడుగ్గా పుట్టడం మాత్రమే. లోదర్ బాబు లాంటి ప్రత్యర్థి అడుగడుగున అడ్డు తగిలినా ఈ ఊరికి, ఈ జనానికి ఏదైనా మంచి చేయాలనే ఆశయంతో జీవిస్తున్న ఏకైక వ్యక్తి విశ్వనాథం. అలాగే ఈ ఊరి జనమంతా కూడా విశ్వనాథానికి జేజేలు పలుకుతూ వెన్నంటి నడుస్తూ వచ్చారు ఈనాటి వరకు. అయ్యా వదిలేమని చెప్పండి అయ్యా, వాళ్ళిద్దరూ కలిసి తిరుగుతున్నారయ్యా. అయినా నేను చూసిందే చెప్పానయ్యా, నా వెనక లోదరబాబు ఉన్నాడన్న విషయం మర్చిపోకండి. అయినా నన్ను చంపేస్తే మా లోదరబాబు మామూలుడు కాదు, మీ అందరినీ వదలడు. జాగ్రత్త అయ్యా. ఈ ఊరిలో అందరికంటే భయంకరమైన వాడు లోదర్ బాబు. వాడికి ప్రాణం అంటేనే భయం లేదు. గౌరవం, పేరు, గుర్తింపు లేని లోదర్ బాబు లక్ష్యం ఒకటే, తన ప్రత్యర్థి అయిన విశ్వనాథంపై ఎలాంటి విధ్వంసం సృష్టించైనా గెలవాలి అనే బలమైన కోరికతో రగిలిపోతూ ఉన్నాడు. ఇక్కడ ఎవడో ముసలోడు కూర్చున్నాడు, వీడిని అడిగి చూద్దాం ఒకసారి. హలో హలో, ఎవరు మీరు? ఏం కావాలి మీకు? హలో పెద్దాయన, ఇక్కడ లోదర్ బాబు అంటే ఎవరు? ఎన్నిసార్లు నోటీసులు పంపించినా దానికి రిప్లై లేదు. కట్టాల్సిన డబ్బులు కట్టాలి, ఎలాగైనా కట్టాల్సిన డబ్బులు నయ్యా పైసలతో సహా కట్టిస్తా, అర్థమైందా? అసలు లోదర్ బాబు అంటే ఎవరో తెలుసా? ఎలా ఉంటాడో తెలుసా? ఏదైనా లోదర్ బాబు ఇలాకాలోకి రావడం కానీ పోవడం తెలియదు. వెళ్ళి నీ ప్రాణాలు కాపాడుకో. అబ్బా, ఈడు బిల్డప్లో. మీకు నా పాదాభివందనాలు నాన్నగారు. మన నియోజకవర్గంలో మీరు కనబడితే చేయెత్తి దండం పెట్టని మనిషే లేడు. అందరూ మీ గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు. అలాంటి మీరు చనిపోయి మంచి పని చేశారు. అదే బ్రతుకుంటేనే నా చేతులతోనే చంపేసేవారిని. నాన్నగారు వారసత్వంగా ఆస్తులకు బదులు పగా ప్రతీకారం ఇచ్చాం. ఇప్పుడు పోటీలో ఆ విశ్వనాథం మీద నేను గెలిచే తీరాలి. ఆశీర్వదించండి నాన్నగారు. బాబాయ్, ఆ బాడీ తీయించు బాబాయ్. ఈడితో నాకు పెద్ద
పెద్ద చావు అయిపోయింది. ఎవరెతను? ఈ పర్సనాలిటీలు చూస్తే డబ్బులు కట్టేటట్లు కనిపించలేదురా బాబా. లేదండి, అడ్రస్ మిస్ అయ్యి ఇక్కడికి వచ్చాను. లేదండి, వెళ్ళిపోతున్నాను. వెళ్ళు వెళ్ళు, ఇప్పుడు అర్థమైనట్టుంది. అసలేం జరిగిందిరా? మన రాని వేరే కులవాడు తిరుగుతున్న పుకాలు పుట్టిస్తాడు మామ వీడు. రే పైకి లెగరా. అయితే చంపాల్సింది వీణ్ణి కాదురా, దాని ప్రేమని. వీడు చెప్పింది నిజమైతే మన కులపోల బోట్లన్నీ గల్లంత అయిపోతాయి. అలా జరగడానికి వీల్లేదు. నాకు పదవి కన్నా ప్రాణం ఎక్కువేం కాదు. అర్థమైందా? అర్థమైందా? ఓకే మామా. హలో హలో విజయ్, మన విషయం మా నాన్నకు తెలిసిపోయింది. ఇంకెంతసేపు రా వస్తుందంటవా? ఈ మాట 100 సార్లు అడిగావు. అంత నచ్చిందరా నీకు? ఎప్పుడు చూసుకోవడమే గాని కలుసుకోవడం లేదురా. గుండె పిండేస్తున్నట్టుందిరా. ఏ అమ్మాయి వస్తుందిరా. రే వచ్చేస్తుందరా. కాళ్ళు చేతులు ఆటలేదురా. ఆడించుకో, వెళ్ళి మాట్లాడి నీ మ్యాటర్ అయితే తేల్చుకో. పక్కన ఉంటాను. పిలవడం అయితే రమ్మని పిలిచా కానీ ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఓమో దగ్గరకు వచ్చేస్తుందిరో. ఏదో విధంగా గుండె ధైర్యం తెచ్చుకుని మనసులో మాట ఎలాగైనా సరే చెప్పేయాలి. దూరం నుంచి చూస్తుంటే ఎప్పుడు కలిసి మాట్లాడదాం అనిపించేది. అదేంటో దగ్గరకు వచ్చాక మాటలు రావడం లేదు. నాకే మనసులో భయంగా అనిపిస్తుందా, ఈ అమ్మాయికి కూడా అలాగే అనిపిస్తుందా? ఏదేమైనా ఈ అమ్మాయిని చూస్తుంటే అలా అనిపించట్లేదు. ఎందుకో పిలిచారంట? ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఎలా చెప్పను? నిన్ను చూస్తుంటే అసలు నాకు మాటలు రావడం లేదు. ఎందుకు పిలిచారో చెప్పొచ్చుగా. చెప్పనా? అది నేను ఆడపిల్ల సిగ్గుపడుతున్నా. నీలో ఈ ఇన్నోసెన్సే నాకు నచ్చింది. త్వరగా చెప్పురా నాయనా. అవును, నీతో తనేంటి? ఎవరికైనా చెప్పేస్తే? తన నా బెస్ట్ ఫ్రెండ్. ఏం పర్లేదు, పక్కకి వెళ్ళిపోతానులే, మాట్లాడుకోండి. అయితే ఇప్పుడు చెప్పనా? చెప్పు. ఎవరైనా వస్తారు, త్వరగా చెప్పు. ఐ లవ్. ఏ విజయ్, రాణి మామ షన్ను ఉన్నాడు కదా, వాడు వస్తున్నాడు. ఓకే బాయ్ విజయ్. సరే నువ్వు వెళ్ళిపోరాని. హే విజయ్, వాడు వచ్చేలోపు మనం ఏదో కవర్ చేద్దాంరా, లేకపోతే వాడికి తెలిసిపోతుంది. ఎక్కడేం చేస్తున్నావు? ఇంటికి వెళ్ళు. వెళ్ళు. ఇది ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుందబ్బా? వేడి దగ్గర నుంచా? సెంటర్లోకి మంచి సినిమా వచ్చిందంట. సెంటర్ సిటీ బొమ్మ బాగా కనబడిద్ది. బొమ్మ అదిరిపోద్ది ఈసారి. అంతేనంటావా? బొమ్మ కనబడినట్టుగా ఉంది. మీకుంది చెప్తానా కొడుకులారా. గెలుపు మన గుమ్మంలో ఉండాలంటే పేరు ఒక్కడే సరిపోదురా. మామా నీకు కూడా ఏ సమస్య ఉందో నాకు చెప్పు, చేసేద్దాం. కాదు మామా, అసలు చెప్పరా. రాణి మన చేయదాడిపోయింది అనిపిస్తుంది మామా. ఆగురా. రాదా చెప్పమ్మా. నాన్న, నాకు ఎగ్జామ్స్ అయిపోయి రేపు వస్తున్నాను. స్టేషన్కి కారు పంపిస్తాను. అక్కకి విషయం చెప్పాను,
అక్కెందుకు అలా ఉంది? అక్క బాగానే ఉంది తల్లి. నువ్వు ముందు నీ లగేజ్ అంతా సర్దుకొని ముందు ఇంటికి వచ్చాయి, తర్వాత మాట్లాడుకుందాం. అరే షన్ను, రేపు పట్టణం నుంచి రాధ వస్తుంది. రాణి విషయాలు రాధకేవి తెలియనివద్దు. సరే మామ. ఈ ఎన్నికలు అయ్యే వరకు రాణిని బయటికి రానియకూడదు. ఇదే సరైన నిర్ణయం. లేకపోతే ఆ లూదర్ బాబు మీద ఎన్నికలు నేను గెలవలేను. నీకు స్వేచ్ఛనిచ్చింది నా పరువు తీయడానికి కాదు, అర్థమైందా? రా. రాణిని రూమ్ నుంచి బయటికి రాకుండా చూసుకో. అలాగే ఈ విషయం రాధ కూడా తెలియకుండా చూసుకో. నేను చూసుకుంటాను, వెళ్ళి మామ. ఇది తేడాగా ఉంది, ఏవో మాటలు వినిపిస్తున్నాయి. మన విషయం మా నాన్నకు తెలిసిపోయింది. నన్ను రూమ్ లో బంధించారు. బా రాణి, ఓకే, రేపు ఎలా అయినా సరే ఊరి చివర ఉన్న మామిడి తోట దగ్గరికి వచ్చాయి. నేను అక్కడ నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటా. ఊరు విడిచి వెళ్ళిపోదాం. సరే, వచ్చేస్తాను. నేను వదిలి నేను ఉండలేను. వస్తావుగా రాణి? రేపు వస్తాను. ఓకే. దీన్ని వాడిని ఎట్టి పరిస్థితుల్లో కలవనవ్వకూడదు. చంద్రమ్మ, రాణికి ఇచ్చే భోజనంలో ఈ మొత్తం మంది కలిపివు. ఏం తేడా రాకూడదు. వస్తే నీ ప్రాణాలు పోతాయి. జాగ్రత్త, జాగ్రత్త చంద్రమ్మ. అరే విజయ్, రేపు నువ్వు రాణిని కలవడానికి కాదురా, నా చేతుల్లో చావడానికి వస్తున్నావురా. హలో హలో అక్క, నాకు ఎగ్జామ్స్ అయిపోయి రేపు వచ్చేస్తున్నా. రాదా? అరే ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? నేను విజయ్ అతను లవ్ చేశాను. ఈ విషయం నాన్నకు తెలిసిపోయింది. నన్ను రూమ్ లో బంధించారు. ఆహా, సరే, నేను వస్తున్నాను కదా, నాతో నేను మాట్లాడతాను. సరేనా? సరే, ఉంటాను. ఫోన్ లిఫ్ట్ చేయక్క. ఏమై ఉంటుంది? అబ్బా, ఏం జరుగుంటుంది? ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? ఏ నారాయణ. హలో అక్క, ఏమైంది? అక్క, ఫోన్ చేస్తే ఆన్సర్ చేయవేంటి? హలో 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 రాధా, నాకు కళ్ళు తిరుగుతున్నాయి. వీళ్ళేదో మత్తు మంది ఇచ్చినట్టున్నారు. అవునా? నాకేం చేయాలో అర్థం కావట్లేదు. నేను ఇప్పుడు విజయాన్ని కలవలేను. నువ్వే మాకు ఎలా అయినా హెల్ప్ చేయాలి. నీకు విజయ్ నెంబర్ పెడతాను, నువ్వు వెళ్ళి మాట్లాడు ప్లీజ్. విజయ్కి మనం ట్విన్స్ అని తెలియదు. సరే, తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతాడో కొంచెం జాగ్రత్తగా మాట్లాడు రాదా. అలాగే, నెంబర్ పెట్టి మాట్లాడతాను. సరే, నెంబర్ పెడుతున్నాను చూడు. హలో రాణి. హలో విజయ్. వస్తున్నావు రాణి? నీ నెంబర్కి ఫోన్ చేస్తుంటే అర్థమేంటి? నిన్ను వదిలి ఒక్క క్షణం కూడా బ్రతకలేను రాణి. సరే, వస్తున్నా. విజయ్ మాటలు వింటుంటే నేను రాణిని కాదు అని చెప్పలేకపోతున్నా. కలిసాకైనా చెప్పాలి. అరే విజయ్, ఎక్కడున్నావురా? విజయ్ వస్తాడనుకుంటే వీడు వచ్చాడేంటి? ఇప్పుడు ఏం చేయాలి? విజయ్ ఎక్కడున్నావు? మా బావకు విషయం తెలిసిపోయింది, చంపేస్తాడేమో. ఫాస్ట్ గా రా. రాణి, నువ్వేం కంగారు పడుకు, నేను వచ్చేస్తున్నా. సరే, త్వరగా రా. ఆఖరికి ఎలా ఒకలా తెప్పించుకొచ్చావన్నమాట. దొరికిపోయా. వద్దు వద్దు, ప్లీజ్ వద్దు. షన్ను వదులు, రాణిని వదులు. వదలను. వదలమన్నానా? అయితే నువ్వు రా.
ఆడు చచ్చాడు. ఇంకా ఆడొస్తారని నీకు నమ్మకం ఎలా ఉంది? రా నా విజయ్ వస్తాడు. ఆడు. విజయ్ చచ్చావనుకున్నా ఇంకా చాలా ఈ రోజు నా చేతులు సత్యవన షన్నుగా. వదులు రాని చెడు. చిన్నప్పటి నుంచి నేను ఎంతగానో ప్రేమించాను. నన్ను కాదనా విజయ్ గారితో వెళ్ళిపోతాం అనుకున్నావే? నీ అంతు చూస్తానే ఈరోజు. విజయ్ నీకు విషయం చెప్పాలి. చెప్పు రాణి. నాకు దక్కని ఎవరికి దక్కనమనరా విజయ్గా. ఒరే షన్ను ఎంత పని చేసావురా రాణి. రాణి ఏమైంది? లేకు రాణి. అబ్బా ఆ, 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 ఆ. సారీ అక్క, మీ ప్రేమను గెలిపించలేకపోయాను, కానీ మీ ప్రేమను గెలిపించడానికి నేను మళ్ళీ తిరిగి వస్తాను. ఆ, ఆ, ఆ. రానమ్మా, చాలా పెద్ద ఘోరం జరిగిపోయింది. మీకు మొత్తం పెట్టాను, కానీ మీరు ప్రేమించిన అబ్బాయిని మీరే అనుకున్న రాధమని చంపి తను చచ్చిపోయాడమ్మా. మీ బావ క్షమించండి అమ్మా. చెల్లి, విజయ్, మీరు లేని ఈ లోకంలో నేను ఉండలేను. మీ దగ్గరికి వచ్చేస్తున్నా. మంచి హోదాలో ఉన్న పదవిని, తన కన్న కూతురిని పోగొట్టుకొని బాధలో ఉన్న విశ్వనాథం, తన కుళ్ళు కుతంత్రాలతో గెలిచిన ఆనందంలో ఉన్న లూథర్ బాబు. గెలిచిన ఆనందంలో నువ్వున్నావు, ఓడిన బాధలో నేనున్నాను. వచ్చే ఎన్నికలు నిన్ను గెలవడానికి అవసరమైతే అఘోరనవుతా, చుగురనవుతా. ఓరా ఇలా జరిగింది భయ్య. ముందు వెళ్ళి గతం గురించి అమ్మాయికి చెప్పి దక్కించుకోండి. అబ్బా సరే. చెప్పు విజయ్. అర్జెంటుగా నీతో మాట్లాడే పని ఉందిరా. వస్తున్నా. హలో విజయ్ చెప్పరా. అరే షన్ను, అర్జెంటుగా నీతో మాట్లాడే పని ఉంది, మన స్పాట్కి వచ్చాయి. సరే వస్తానులే. ఇది ఎందుకు పిలిచాడబ్బా? సర్లే వెళ్ళి చూద్దాం. హాయ్ రాణి, నీకు ముఖ్యమైన విషయం చెప్పాలని పిలిచాను. షన్ను మనల్ని చాలా మోసం చేశాడు రాణి. మనకి గత జన్మ ఉంది. ఆ జన్మలో మన ఇద్దరం ప్రేమించుకున్నాం. మనల్ని కలిపే ప్రయత్నంలో మీ చెల్లి చనిపోయి ఆత్మగా మారిపోయింది. ఇప్పుడు మనల్ని కలపాలని చూస్తుంది. అర్థమవుతుందా? ఈ విషయం నీకెలా తెలిసింది? నాకు రోజు రాత్రుల్లో నీడ కనపడుతుందంటే షన్ను గురూజీ దగ్గరికి తీసుకువెళ్ళాడు. ఆ గురూజీ శిష్యుని వల్ల ఈ నిజం తెలిసింది. నేను చెప్పేదంతా నిజం రాని. హాయ్రా విజయ్. షన్ను వచ్చావా? నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అది నాకేంటో తెలుసురా రాణి. ఇటు చెప్పింది నమ్మకు. నువ్వంటే నాకు చాలా ఇష్టం, నన్ను నమ్ము. నేను విజయ్ మాత్రమే ఇష్టపడుతున్నాను. నాకు దక్కనది ఎవ్వరికీ దక్కనివ్వను. షన్ను చూసేవారని ఇక్కడ ఏం జరుగుతుందో. నీ చెల్లి నీడగా మారి వచ్చేసింది. ఇప్పటికైనా నమ్ముతావా నీ చెల్లి నీడగా మారి మనల్ని కలపాలని ప్రయత్నిస్తుందని? రాణి ఊరుకో. ఇప్పటికైనా అర్థమైందా మనల్ని కలిపింది మీ చెల్లె అని? నిజమైన ప్రేమకు ఓటమి లేదు. ఎన్ని జన్మలకైనా గెలిచే తీరుతుంది. దానికి నిదర్శనమే మా ఈ నీడ. సరే, కథ చాలా బాగా వచ్చింది. దీన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? సరైన ప్రొడ్యూసర్ కోసం తిరుగుతూ ఉన్నాను సార్. 100% ఈ ప్రాజెక్ట్ మనం చేద్దాం. మీరు ధైర్యంగా ఉండండి. ఓకేనా? సార్ థ్యాంక్ యూ. ఓకే.